శ్రీ నాగభైరవ సాహిత్య పీఠం భాషా విమోచన డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. గౌరవ అధ్యక్షురాలు నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం శ్రీమతి కె అరుణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. విశిష్ట అతిథులు శ్రీమతి కాళహస్తి సంపూర్ణ గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. గౌరవ అధ్యక్షులు శ్రీ మిడతల మల్లికార్జునరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. ఈ సభలో అధ్యక్షురాలను నడిపించవలసిందిగా కోరుతున్నాము. ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ శిరస్సు నమస్కరిస్తూ ఈరోజు మనం పిడుగు రామచంద్ర గారి 160వ జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నాం. ఆయన జన్మదినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరి తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించిన దగ్గర నుంచి ఈరోజు ఆయన జయంతినే మనం తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంలో ఉదయం మరి తెలుగు తల్లికి అలాగే ఎవరన్నా జాతీయ విగ్రహాలు కూడా పూర్ణాలతో సత్కరించాం. అలాగే ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని సభానంతరం దర్శనమేళనాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముందుగా పెద్దలు మరి జిల్లా దండాలయ కార్యదర్శి గారు, జీవి శివారెడ్డి గారు, మిగిలినటువంటి పెద్దలందరూ తెలుగు తల్లి పటానికి పూర్ణాలు సహకరించవలసిందిగా కోరుతున్నాం. అభ్యర్థులుగా కేఎస్వి ప్రసాద్ గారు ఆహ్వానిస్తున్నాను. తర్వాత ఈవెంట్ గారిని, డిఎస్ మహాదేవ్ గారిని, చుండూరు శ్రీనివాసరావు, శ్రీనివాస ప్రసాద్ గారిని, శర్మ గారిని, తర్వాత పి వెంకటేశ్వర గారిని, మొదటి దేవప్రసాద్ని, ఎవరో దయచేసి కలవదండి. యావత్తు ముఖ్యంగా పట్టుకోవాల్సిన
ఈ అవతారాన్ని నిర్వహించవలసిందిగా ప్రసాద్ గారిని కోరుతున్నాను. తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రకాశం జిల్లా రచయిత సమాఖ్య ఆధ్వర్యంలో 54వ వార్షికోత్సవం ఏడు రామమూర్తి పంతులు గారి 162వ జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలు జరుగుతున్నారు. సంతోషం. మరి ఈ కార్యక్రమానికి ఇంత నిర్వహణకి బాధ్యత తీసుకుని మన సాహితీ పోరాట యోధుడు పట్టుదల విక్రమార్కుడైనటువంటి నూనెక్కలు గారు ప్రత్యేకంగా అభినందించవలసిన అవసరం ఎంతైనా. అందరూ ఒకసారి కట్టాలు జరుగుతుంది నూనె గారికి ఒకసారి అభినందించండి. మరి ఈ సందర్భంగా కవులు మొదటిగా పెద్దలు యువి లందన్ గారు తమ కవిత నిర్మిస్తారు. దయచేసి నిశ్శబ్దంగా కవితని ఆస్వాదించండి. ముందుగా ఇంకా వాతావరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నట్టు అందరికీ మనకే హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ కార్యక్రమం చేయకపోతే తెలుగుబాటు లేకపోవడం తప్పు. ఈ కార్యక్రమం చేయాలి. కానీ ఈ కార్యక్రమం ఎందుకని పేరెంట్స్ పిల్లలకి చెప్పడం లేదంటే ఒకటే నాకు గుర్త. పేరెంట్స్ పిల్లలకి చెప్పడం లేదు తెలుగు భాష గురించి. మా అన్న పేరెంట్స్మే నా మనవాళ్ళకు కూడా ఇప్పుడు మనం తెలుగు చెప్తే తెలుగు ఎవరు వినేవాళ్ళు తెలుగు ఎవరు వింటాం లేదు. తెలుగు వద్దనుకుంటున్నాం. మరి ఈ పుస్తకాలు రాస్తున్నాం. ఒకసారి మండలి పుట్టినరోజు మాట అన్నారు. ఇన్ని పుస్తకాలు రాస్తున్నాం, ఇంత చేస్తున్నాం. నా తర్వాత నా పుస్తకం చదివేవాడు ఎవరు అని ప్రశ్నించారు ఆయన. అలాగే ఇందాక రవి మహానుభావులందరినీ గుర్తు చేశారు. చెడు చేయటం ఎవరికైనా గుర్తుందా? ఇక్కడ ఆడవాళ్ళలో వాళ్ళలో చెడు చేయటం అనేది మర్చిపోయినా. చెడు చేయటం లేదు, మీరు చేస్తారు నాకు తెలిసి. ఈ చెడు చేయటం చెప్పాడు ఆయన. మనందరం పాలనాకి రావాలంటే చెడు చేసే ఆ యువతరం ఆ చెడు చేసే యువతరాన్ని గుర్తుపెట్టాడు, గుర్తు చెప్పాడు. అందరూ మహానుభావాన్ని గుర్తించుకోవాల్సిన అవసరం, పాలలో చెడు వేయాల్సిన అవసరం కూడా మనదే. అట్లా అయితేనే పెరుగు మనకి వస్తుంది, యువతరం కనిపిస్తుంది. నా దేశం ఈ మధ్యనే పార్టీ రత్నాల్లో ఈ పుస్తకం తీసుకొచ్చారు. పార్టీ రత్నాల పుస్తకంలో శ్రీరామ గారు ఈ నాణ్యలాగా 7 పదాలతో ఒక కవిత ప్రక్రియ చేశారు. దానికి 360 ప్రతిరోజు రాసి 360 చేశారు. అది మరి హైదరాబాద్ లో ఈ పరశురామ వారు పూర్తి చేశారు. మేడం గారికి కూడా ఇచ్చాను పుస్తకం. నాకు ప్రామిస్ చేశారు దాని మీద ఒక రివ్యూ రాస్తాను. రాయాలి మేడం గారు తప్పదు. ఇకపోతే దాంట్లో ఏమున్నది ఒక 4 పంక్తులు వివరిస్తాను. నేను కవిత చదవటం లేదు, పొద్దున కవిత చదివాను. మనం కూడా కవిత
పుస్తకం హస్తపఠనానికి వెళ్తాను. ఇప్పుడు హస్తపఠనం పుస్తకంగా లేదు, పుస్తకం మనకి సెల్ఫ్ అని హస్తపడుతున్నాం ఈ రోజుల్లో. అందుకని దాన్ని పక్కన పెట్టి పుస్తకం చేతులకు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను అనుకుంటూ, నేను వాటి రత్నాల్లో ఒక 4 రత్నాలు మీకు చూపిస్తాను. ఇది కూడా చెప్తూ కూడా మళ్ళీ సెల్ఫోన్లోనే చూసుకున్న తర్వాత ఓకే. ఆయన విషయంలో రామంటున్నాడు, విషయంలోకే వస్తున్నాడు. సప్తపదులు అంటే 7 పదాలతో వచ్చినటువంటి ప్రక్రియ. ఎవరైనా రాయొచ్చు, ఎవరైనా వాడు ఎవరైనా రాయొచ్చు. బంధం, అందం, చేయి చేయి కలిపిన మనసుకు కలిపినదే శబ్దం. బంధము, అందం, చేయి చేయి కలిపిన మనసు కలిగినదే శబ్దం. ఈ 7 పదాలు ఇవన్నీ కూడుకుంటే ఒక స్టాండ్ మనకు వస్తుంది. అలాగే ఇంకోటి ఏంటంటే మరుగు జరుగు. మరుగు జరుగు. గ్రామంలో రసబండ తీర్పు ఇచ్చేటిదే న్యాయస్థానం, అడుగు. ఇప్పుడు అడుగు లేవు, అంతా కొట్టేశారు అపార్ట్మెంట్ అయితే. అలాగే రూపం, భూమం. భగవంతుడి సేవలో మనసు లగ్నమైతే తీరును తాపం. మది గది. ఆలోచనల హేవలో కవితల కళలకు కొని. అంటే వీటి అర్థాలు తెలుసుకోవాలి. మది ఏంటి, గది ఏంటి, ఆలోచనల హేళ ఏంటి, కళ ఏంటి, ఆ కొని ఏంటి. కొని అంటే అమలు కొని కావచ్చు, మన కవితల కొని కావచ్చు, కవితలన్నీ రాసిన పుస్తకం కావచ్చు. మన మధ్యలో మన గదిలో ఆలోచనల హేళ వస్తేనే మరి ఈ కవితకి ఒక స్ఫూర్తి వస్తుంది. అలాగే కళ గోళ. కళ గోళ. ఉదయోత్సవాల్లో ఎదురైన కవిత్వం ఉందా ఆల. మరువం. అలాగే సుడిగాలి వడగాలి. సుడిగాలి వడగాలి. భీష్మం ముదిరే కొద్దీ కావాలి యంత్రపు చల్లని గాలి. అది ఏసి. ఊహలు, భాషలు. ప్రేమికుల హృదయంలో ఎప్పుడు ఉంటాయి ఊసులు. అలాగే ఇల్లులు, చెరువులు. నదులు పొంగి పొందితే పంచదారపు కరులు. అదృష్టం, దురదృష్టం. ఏది మనిషి చేతిలో లేనిది చాలా కష్టం. జాతి, నీతి. పురుషుడికి నాది, సమాజానికి నీతి ఉండాలి. ఇలా 3 రాయటం జరిగిందండి. ఒక్కొక్క శాతం తీసుకుంటే ఇది ఒక ప్రక్రియ అవుతుంది. దీన్ని సప్తపదులు అని అది సుధాకర్ గారు నమస్కరించారు. దాన్ని రాయటం జరిగింది. బహుశా ఒంగోలులో ఈ ప్రక్రియ ఎవరు చేయలేదు. బహుశా ఈ అవకాశం నాకే జరిగిందని అనుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి మహానుభావులందరికీ నమస్కారం. దయచేసి దేవుడుగా నేరుగా శ్రీకృష్ణుడు సాధ్వర్యాలు సోదరు అది వాదన చేస్తారు. బట్టి ఇందాక అంగమరావు గారు మాట్లాడినారు. ఇటువంటి ఉత్సవాలు జరపడానికి ఆర్థికం కావాలి. నా భాగంగా అంగమరావు గారికి ఒక 500
విదేశీ పౌరుల అవమానకర జీవితాలను విరక్తిగా కొనసాగిస్తున్నారు. నురువేద అందర వేదికలపై ఆనంద నాట్యం చేసిన కథాన్ని తలుచుకుంటూ కథ చెందిన మనసులతో కాలాన్ని నిర్మిస్తున్నాయి. కృష్ణవేణి తెలంగాణ తెలుగులలో జనకాలాడిన అక్షర విహంగాలు గోదావరి సైకిల పాలకులపై కావ్య కన్యలై శైలించిన వెన్నెల దివ్యలు హత్తుకునే హృదయం లేక నిశ్శబ్దరోధం చేస్తున్నాయి. సహజ సౌకుమార్యంతో సుందర శబ్ద సౌష్ఠవ స్వభావంతో పరిమళించిన ఇటాలియన్ ఆర్టిస్ట్ మహాకవి సుబ్రహ్మణ్య భారతి ఊహలో ఊయలోగిన సుందర తెలుగు ఆంధ్ర భోజన గౌరవ చేసంలో అంత దిగ్గజాల గడ్డాల కళలు వేసిన వెలుగు కాంతివాసి కళలు మాసి కాలం ఖైదులో యావజ్జీవ ఖైదీలో మాతృత్వాన్ని తప్పిలేపే అమ్మ పదం ఆకృతి మారి ఈజిప్ట్ సమాధుల నుండి మమ్మీ వేరుపడుతున్నాయి. అమ్మ పిచ్చబడడానికి సంకోచిస్తున్న పిచ్చగాడు మమ్మీ పిచ్చనే స్లోగన్ సిద్ధవుతున్నాడు. శ్రీరాముడు దైత్యేంద్ర పదిహే దివాగ్రాలు ట్వింకిల్ ట్వింకిల్ రైలు వదిలేస్తున్నాడు. వాన వాన వల్ల పరిమర్చిపోయిన కళలు రైన్ రైన్ కోయవేకి దానికి అభినయ స్వాగతం పలుకుతున్నాయి. సెకండల రూపాయలుగా మార్చే యత్నంలో మనీ ప్లాంట్ గా కనిపించే ఏబిసిడీలు నేటి తెలుగు పదాలను ఆత్రంగా గమనిస్తున్నాయి. అంతర్లేని సంపద వేపులో ఆదమర్చిన వాడు మనది కాని బతుకు కోసం ఉన్మత్తులా ఉరగరేస్తున్నారు. మనసు పొరలను కమ్మిన స్వార్థ కాలుష్య తిమిరం మహోన్నత సంస్కృతిని కవలించకపోతే పరమాత్మ వ్యామోహం అనలైన పాత్ర మట్టిలో కప్పివేయకపోతే ఆదరణకు నోచుకొని వాళ్ళను అక్కువ చేర్చుకుందాం. మరిచిపోతున్న మాటలను మళ్ళీ అందరూ పెట్టిద్దాం. ఆదరణకు నోచుకొని వాళ్ళను అక్కువ చేర్చుకుందాం. మరిచిపోతున్న మాటలను మళ్ళీ అందరూ పెట్టిద్దాం. మళ్ళీ అందరూ పెట్టిద్దాం. మళ్ళీ అందరూ పెట్టిద్దాం. తర్వాత శ్రీ కపగత లీలాబాయి గారు నమస్కారం. తెలుగు పాట, తెలుగు భాష ముద్దులకే భాషరా ముచ్చటైన భాషరా తెలుగుని భాషరా తెలుగు భాషలు చూడరా ముద్దులకే భాషరా ముచ్చటైన భాషరా తెలుగుని భాషరా తెలుగు భాషలు చూడరా అవని ఎందున భాషలన్నిట సవిలేని భాషరా
పండగ కలిగలందున పలకరించిన భాషరా ముద్దులకే భాషరా ముజకైన భాషరా తెలుగుని భాషరా మన తెలుగు భాషను చూడరా తెలుగు మాధ్యమమందు బోధన శాస్త్రీయము నిజముగా జ్ఞానమంతలు కలుగును నిజముగా శాస్త్రీయము తెలుగు మాధ్యమమందు బోధన శాస్త్రీయము నిజముగా జ్ఞానమంతలు కలుగును సులువుగా సరళముగా మాతృభాషను మరచిపోకుమా తెలుగు భాషను విడువబోకుమా తెలుగు వారిగా పుట్టినందుకు గర్వపడరా సోదరా తెలుగు దానిగా పుట్టినందుకు గర్వపడవే సోదరి ముదులరికే భాషరా ముచ్చటైన భాషరా తెలుగుని భాషరా మన తెలుగు భాషను చూడరా. ధన్యవాదాలు. మానవ వికాస విజ్ఞాన వేదము మాతృభాష, తొలి సాహితీ సౌరభ్యము మాతృభాష, నిత్య చైతన్య భావన వీరం మాతృభాష. కానీ భాషా
కృష్ణరావు గారు చెప్తున్నారు. నెక్స్ట్ శ్రీ షేక్ సంతాని. నేను ఇక్కడ సార్ మగవాళ్ళ గురించి ఎక్కువ సమానం అన్నట్టుగా ఇవాళ కొంచెం కనపడుతుంది. అది పోయి సమానం అయ్యే విధంగా ఉండాలంటే ఏంటి, ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు సొసైటీలో ఉంటున్నాయి అనే విషయం పరంగా ఒక చిన్న కవిత. శీర్షిక నర్తకి. నా కవిత శీర్షిక నర్తకి. మనసు పవనం ఎదుర్తోంది, బాధ్యత బధికారాలు గర్భిణులుగా నేను వేలాడుతూ ఎదుపడుతూ. మనసు నృత్యం చేస్తోంది, దారం కట్టిన పూనిగలా నేను కదలలేక ఎగలేక దుమ్మని శబ్దమాపం చేస్తూ. పాదాలకు తాపత్రయం ఆనంద తాండవం ఆడాలని, మెడలో గుదిబండ కదలనీక మెదలనీక. జన్మదోషమో గత జన్మ శాపమో లలాట విధమో బాధ్యతల వాయువులో బందీగా నేను. భావాలు బంధించే నయనాలు అశ్వపూరితమై అభావంగా నిర్లిప్తత నింపుకొని నిరాశగా నిశ్చేష్టగా ఉన్నాయి. అభినయ భంగిమలో నిలవాల్సిన చేతులు సంఖ్యలతో రద్దీపడ్డాయేమో. అభినయ భంగిమలో నిలవాల్సిన చేతులు సంఖ్యలతో రద్దీపడ్డాయేమో. అచేతంగా ఇంటి పనులకు పరిమితమై ఉన్నాయి. అయినా మనసు పవనం ఎగురుతూనే ఉంది, మరి ఆనందంలో చేస్తూనే ఉంది. ఆ నటరాజ భంగిమలో గుండె గతులే లయగా, స్థితిగతులే స్వరజతులుగా అమరమై నాలో అలానే ఉంది నర్తకి. చక్కని ఆలోచించిన ప్రసాద్ గారి కథను చెప్తూ శ్రీ చుట్టూరు శ్రీనివాసరావు. మౌనం కరోతి వాచాం పంథం లంభయతే యత్కృపాతమహం వందే పరమానందమాధవం. నమస్కారం. మాతృభాష దినోత్సవం సందర్భంగా నా యొక్క కవిత అనురాగము పంచి ఆప్యాయతం పంచు మమతను పెంచేటి మాతృభాష వేలాది వర్షాల విలువలం వెలుగుగా మాన్యత పెంచేటి మాతృభాష శాస్త్రాల ఎందున్న సారంపు వెలిపెగా మానసోల్లాసమో మాతృభాష పిన్న పెద్దలకెల్ల ప్రేమను పెంచరా మమతను పెంచేటి మాతృభాష భాషలన్నింట అతి గొప్ప భాష అయిన మనదు మాతృభాష మాతృభాష తెలుగు మనదు భాష. అతి భాషను కాపాడతరని అలయ మీరు తాడి రంగయ్యనిచ్చమో ధరణి రంగులో. ముందుగా మాతృభాషను కాపాడాలని అందరూ ముందుకు రావాలి. మాతృభాష గొప్పతనాన్ని ఒక పరిచయం చెప్పి సెలవు తీసుకోదా. రసగమ్యమైనట్టి రామాయణం పది భాషిల్లరా తెలుగు భాష ఎందు. మా మాతృభాష పుట్టుకాలి. రసగమ్యమైనట్టి రామాయణం పది భాషిల్లరా తెలుగు భాష ఎందు. పశ్చిమ వేదము భారత గ్రంథము వాసినాంచను గదా తెలుగు భాష ఎందు. వాసినాంచను తెలుగు భాష ఎందు. భక్తి పరవశము భాగవతం బడి వాసినాంచను గదా వాసినాంచను తెలుగు భాష ఎందు. కమనీయ రాజన్ను కైతలు వాసినాంచను తెలుగు భాష ఎందు. అగ్ని గ్రంథాలు మనకల్ల అవని ఎందు మధురమైనట్టి
ఆచరించి ఇట్టి మాటల దేశము ఈ క్షణాన భరత జనులారా కలియుగ వాసులారా భాషలన్నింత నిర్ణయం భాష అయిన తెలుగు భాషను కాపాడ కలుగు శుభము. తెలుగు భాషను కాపాడితే ఖచ్చితంగా శుభాలు మనకు సిద్ధిస్తారని కోరుకుంటూ ధన్యశ్రీ. తెలుగు వాస్తవిక తెలివి శిరస్నాన్ని కళాకాలం కొనసాగుతూ మరింతగా ప్రారంభించింది. ప్రతి తెలుగు గాంధీగా భాష మధ్యలో నుంచి వాడుక భాషనే కావ్య భాషగా వచ్చిన వీరుడు, చరిత్రెక్కిన భాషా చరిత్రుడు, నిస్వార్థ విడుదై ప్రతి తెలుగు వారి మధ్యలో నిలిచిన సహాయకుడు, సహోదరుడు, ప్రతి అక్షరంలో తన ఆత్మను నింపిన తనయుడు, తెలుగు భాష విధియుడు, తెలుగు భాషలోనే తన జీవితాన్ని అంకితం చేసిన ధీరుడు. తాను వేసిన పాట తెలుగు జాతికి వెలుగై రకరకాల ప్రపంచ మంచులను తాగింది. పరిమితి కేవలం కాలానికే కానీ అంతమైన భారతీయ సాగే భాషను భాష రూపుదాము ఏ పని చెప్పాను తాను భాష ఉద్యమ ఒత్తుడు కాదు, తాను ఒక సంఘ కాదు తాను బతుకుడు మరియు విద్యార్థి అన్వేషకుడు, సమరపట్న స్వర్ణుడు, రావు సహాయం వెలుగుడు, భాష కోసం బాగా తగ్గి తెల్లదవర అనుమతి ప్రాంతీయ భాషలో పాఠశాలను స్థాపించిన ఘనత ఆయనది. ఈనాటి పాఠ్య పుస్తకాల వాడుక భాషలో ఉన్నాయంటే దానికి ఆయన చేసిన కృషి వివిధ రూపం. తన ఉద్యోగులను సాగించిన వ్యవహారిక భాష ఉద్యమం చాలా ఒంటరిగా సాగిన అది చివరకు వాడుక సాహిత్య భాషగా వెలుగుల పరిచయం చేసింది. మత్సరికి మానవతావాది, అభ్యుదయవాది. ఆయన చేసిన సేవ వ్యక్తులకే కాదు, కొన్ని తరహా వార్తలకు అది వారసత్వంగా సాగింది. ప్రతి తెలుగు వారు ఆయన తప్పక స్మరించుకోవాలి. నువ్వు చేసిన ఈ సేవను నలుగురు ఈ భాషను ఆపేయగలరు.
డైరెక్టర్ పరామర్శం అన్ని సమాచారం వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడు శ్రీ గురువారి జయంతి 162వ ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహించినటువంటి ప్రకాశం జిల్లా ప్రత్యేక సమాఖ్య నూనె వెంకటరావు గారికి, దుర్గాప్రసాద్ గారికి, అరుణ్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. జుట్టేనూరు భాష కథచక్కెర తీయనైన భాష అమధుర పాటల గోరుగుక్కల భాష వేమన సుమతి భాస్కర కృష్ణ శతకాల సమాజ గమనం నేర్పిన భాష చలోక్తుల సామెతల నుడికాల తేజలిల్లిన భాష త్యాగయ్య అన్నమయ్య కీర్తనల ఊయలూపిన భాష నన్నయ్య బోధన తిక్కల పడగలిల్లిన భాష మధురమైన మాసర పూల సురగంధాల హరిలైన మన తెలుగు భాష ఇది నాయుడు బాల రాగ సరాగాల సరసాల శుచిమెత్తని ముచ్చటైన భాష జాషువా గంధపూరి ఉరజాల శ్రీ చలం గిడుగు గలమెత్తిన గర్జించిన విప్లవ గీతాల భాష కృష్ణదేవరాయల మమకారం అష్టదిగ్గజాల నీకెగిసిన భాష విశ్వనాథ శాస్త్రి సిరివెన్నెల జగతి మెచ్చిన భాష దేశ భాషలను తెలుగు ఎస్సయని కీర్తించిన శ్రీకృష్ణదేవరాయుడు పదకోశ సృష్టి సిపి ప్రభువు పరభాషులను గోలాడించి ఆదర్శమైన నేటి మన తెలుగు భాష ఏ భాషలో లేని అవగాహన ప్రత్యేక ప్రక్రియ తెలుగు భాష జాతి సమైక్యతకు పోరాట దిక్సూచి స్వేచ్ఛా మాలిక మన తెలుగు భాష జై హో తెలుగు తల్లి, జై జై హో తెలుగు తల్లి. దేవప్రసాద్ గారికి అభినందనలు. నెక్స్ట్ సాయి కుమార్. ఉదయించిన సూర్యుడు అస్తమించే నాటికి సముద్ర కిరణాలనే ఆంగ్లవాడి అంధకార బంధంలో పడుతున్న ఆందోళనతో పెట్టి తెలుగు వాడతాను. తెలుగు అందులే అంత ప్రవాహమైనగా వదలేస్తూ నిన్నటి దాకా పెట్టరాల్సిన తెలుగు పద్యాలు, సాహిత్యము, కథలు మహోన్నతమైన జీవితాన్ని గడిచిపోతుంది. ఆనాడి పాడమింత పులపాట వేసి ఇంగ్లీష్ భాష ముళ్ళబాటలాగా మమ్మీ డాడీ పేరుతో నిలుస్తున్నారు. దీని తర్వాత మార్చాలి. తెలుగు తల్లి మల్లిపూతండ అనే నాదంతో మా ప్రోగాన్ని తెలుగు జాతి పేరు తెలుగుదాం. ఈ సందర్భంలో అందరికీ ఒక మంచి పుస్తకం ఇస్తే బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో మెమెంటో అంటే కూడా అందరిలో మెమెంటోలు ఎక్కువైపోయి ఇబ్బంది పడుతున్నారు. పుస్తకాలు ఇస్తే బాగుంటుంది అనేటువంటి పెద్దల సూచనతో ఈ సన్మానం సందర్భంగా వారికి ఒక పుస్తకాన్ని కూడా బహుకరిస్తూ ఉన్నాం. తదుపరి పిల్లి వెంకటేశ్వర గారు. పిల్లి వెంకటేశ్వర గారు. అడ్డమా పిల్లి వెంకటేశ్వర గారిని సంతోషిస్తున్నాం. తదుపరి కేఎస్ ప్రసాద్ గారు.
తర్వాత శర్మ ఎందుకంటే ఉద్యోగమైనటువంటి పని సెక్రటరీ గారికి ఉండటం వలన జాయింట్ కలెక్టర్ గారితో మీటింగ్ వాళ్ళు వెళ్ళవలసి ఉన్నటువంటి క్రమంలో ముందుగా కౌలాంతరాన్ని సహకరించి ఒక గ్రూప్తో దిగిన తర్వాత వారి పనికి పెడతారు. ఆ తర్వాత సభను యథావిధిగా కొనసాగించుకుంటారు అని తెలియజేసుకుంటూ ముందుగా కౌలాంతరాన్ని సన్మానించి ఒక గ్రూప్తో దిగుతారు. ఇది ముందు కార్యక్రమం. తర్వాత మళ్ళా యథావిధిగా సభ జరుగుతుంది, కలిసి పెట్టడం జరుగుతుంది. దయచేసి వచ్చినటువంటి కౌలాంతరాన్ని అంటే అలాంటి వాళ్ళకి చదువుకున్నానని తెలుసు, తెలియనటువంటి వాళ్ళకి కొన్ని విషయాలు తెలియజేశారు. చాలా సంతోషం. ఈ సభ ఎక్కువ సమయం తీసుకోము, అందరూ సంక్షిప్తంగానే మాట్లాడతారు. తర్వాత కౌశల్ మేడం కనుక తర్వాత నిరసన మల్లికార్జున గారు మాటలు తీసుకున్నాం. ఈరోజు గురుగారు గారి సందర్భంగా మన ఈ గ్రంథాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రకాశ్ జిల్లా ఆర్థిక సమైక్య ఆధ్వర్యంలో ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి ఉదయం విగ్రహాలకి పూలమాల వేసి నివాళులర్పించి మరి ఈ సాయంత్రం ఇక్కడ గ్రంథాలయంలో ఈ ప్రాంగణంలో మరి వ్యవసాయ ఉపన్యాసాలతో కూడుకున్నటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రకాశం జిల్లా రచయితల సమైక్యానికి ఈ ప్రకాశం జిల్లా రచయితల పెట్టుకున్న తర్వాత చాలా లేటుగా ఈ సంవత్సరంలో అంటే చేయాల కార్యక్రమాలు ఈ జ్ఞానం మీద చేయాల ఎక్కువ కళాకారులు ఎక్కడ చూసుకుంటారు వచ్చారు. కానీ ప్రకాశం జిల్లా రచయితల సమైక్యాన్ని దానికి పట్టుదలగా చేయాలి అనేటువంటి గారిని ఇది సందర్భంగా గుర్తు చేస్తూ మరి వారికి నివాళులు అర్పిస్తూ ఈ భాషలే అనేటువంటిది మన ఇరు రాష్ట్రాల్లో ఉండేటువంటి తమిళనాడు కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, వాళ్ళు ఉండేటువంటి భాష మీద పట్టు మరి మన తెలుగులో లేకపోవడం, అసలు ఈ భాషా సంఘాన్ని కూడా సకలమైనటువంటి వాళ్ళ చేతుల్లో పెట్టి దీన్ని ముందుకు నడిపించాలని చెప్పి వాళ్ళు ఉద్యోగం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ముందుగా అధ్యక్షుడు గారికి వెళ్ళవలసి వచ్చింది కాబట్టి అందరికీ క్షమాపణ కోరుతున్నాను. సరే, పద్ధతిగా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్తే సార్. మీ సమయాన్ని కేటాయించి చేసినందుకు మాకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ముందుగా నన్నపల్లి రవి, గురజాడ గిడుగు వారిద్దరి మధ్య ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని బాంధవ్యాల గురించి వాళ్ళు మనకి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. రవి
ప్రేక్షకులైన నాకంటే పెద్దవారు మీ అందరూ కూడా నమస్తే. ఈరోజు ఆగస్టు 28 తెలుగు భాషా దినోత్సవం. గిడుగు రామమూర్తి పుట్టినరోజు. ఒక మాట, నాకు గిడుగు రామమూర్తి అంటే మొదటి నుంచి ఏదో ఆసక్తి కలిగింది. ఆయన భాషను నేర్చిన సేవేమో కానీ గొంజాడ అప్పారావుతో కానీ, తమ శిష్యుడు కార్తీ ధర్మారావుతో కానీ, శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రితో కానీ ఆయన కొన్నటువంటి సత్సంబంధాలు జరిగినప్పుడు నాకు చాలా ఆసక్తి కలిగింది. అవన్నీ నాకు తెలిసి మీకు చెప్తాను. నేను ఏ పుస్తకాల ద్వారా తెలుసుకున్నానంటే, ఒకటి మహోదయం, రాళ్ళు రప్పలు, అనుభవాలు గ్రంథాలు, గిడుగు సీతాపతి, గిడుగు రామమూర్తి జీవిత చరిత్ర, ఈ పుస్తకాలు చదవడం ద్వారా ఆయన ఆసక్తికర అంశాలే నాకు భాష కృషి చేశాడు. అదంతా మీరు ప్రతి సంవత్సరం మీ అందరికి తెలిసిన విషయం. అది నేను చెప్తాను. ఏం చేశాడో దానికి మొదటిగా గిడుగు అంటే శ్రీకాకుళం మాండలికోడు గొడుగు రామమూర్తి. వాళ్ళ వంశం వెనకకాలంలో గొడుగు వేసుకొని గొడుగు సంఘం పెట్టుకొని తిరిగే వాళ్ళ ద్వారా గొడుగు రామమూర్తి అయింది. మాండలిక భాషలో గిడుగు అయింది. ఆయన గొడుగు రామమూర్తి. ఇది గిడుగు సీతాపతి పుస్తకంలో నేను చదివిన ఆశ్చర్యపోయాను. గిడుగు అంటే గొడుగా అనుకున్నాను. అక్కడి నుంచి మొదలైన తర్వాత ఆయన బాల్యంలో గొంజాడ అప్పారావు క్లాస్మేట్ లెక్క. క్లాస్మేట్ అయితే ఒకసారి ఏం జరిగిందంటే, అప్పారావు గారి తండ్రి చనిపోయాడు. పాపం అప్పారావు మహాముఖంలో ఉంటాడు. గిడుగు రామమూర్తి అప్పారావుని పరామర్శించడానికి అప్పారావు గారి ఊరు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. పరామర్శించడం గిడుగు రామమూర్తి గురజాడం చేయాల్సింది పోయి గిడుగు రామమూర్తిని పెద్దగా ఏడలో మొదలుపెట్టాడు. గురజాడ అప్పారావు ఓదార్చడం మొదలుపెట్టాడు. ఒరే నాయన, నువ్వు వచ్చింది నన్ను ఓదార్చడానికి అయితే నువ్వేడ్చి మానాన్ని చచ్చిపోతే నిన్ను ఓదార్చడం సరిపోతుంది నాకు అని అనుకున్నారు. ఆ సాయంత్రం ఇద్దరు కలిసి ఒక చెరువు గట్టు వెళ్ళారట. చెరువు గట్టు దగ్గర కూర్చొని ఉన్నప్పుడు అప్పారావు సంగీత జ్ఞాని, కొంచెం పాటలు పాడతాడు. సంగీతం అద్భుతంగా పాడేదానికి ఆకాశంలో మేఘం వచ్చి జలజల వాన పడింది. చూసావా నువ్వు నా సంగీతానికి వాన పడింది అన్నాడు. మరి ఇప్పుడు రాదురాకు చెప్పాల్సిన వాన పడిందని, ఎండాకాలం వస్తాను అప్పుడు చెప్పరా అన్నాడు. ఎండాకాలం వచ్చాడు సెలవుకి. పోలవరం ఊరు బయటికి పోయి కూర్చొని మరి ఇప్పుడు కీర్తన పాడు అన్నాడు. గురజాడ అప్పారావు ఒకసారి పాడాడు, వాన రాలా, మొగ్గు రాలా. రెండోసారి పాడాడు, రాలా. మూడోసారి పాడాడు. ఏంటంటే ఇప్పుడు ఏమంటామంటే, నాకన్నా బ్రహ్మాండంగా ఎవరో కర్ణాటకలో పాడుతున్నాడు అది పోటీ అన్నాడు. కర్ణాటకలో పాడతాడు. ఒరే మీ కవులు చెప్తే మేము తట్టుకోలేము, మా భాష మాదే, మీ పాండిత్యం మీదేరా అనుకున్న అనుభవం మాకు. భాషోద్యమం అద్భుతంగా జరుగుతున్న కాలంలో, వ్యావహారిక భాష పాఠ్యాంశాల్లో ఉండాలనుకున్న కాలంలో వర్గాలు ఏర్పడ్డాయి. కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, గిడుగు రామమూర్తి ఒక వర్గం ప్రధానంగా. ఇటీవల పరవస్తు చెన్నైసూరి, రెండోది పానుగంటి. చెన్నైసూరి అంకితంత్రం రాశాడు. గ్రాంధిక భాషలో రాసినా కూడా అద్భుతంగా ఉంటుంది, అది చదువుతుంది. సాక్షి వ్యాసాలు కూడా ఉంటాయి. పరవస్తు చెన్నైసూరి గురించి ఇప్పుడు ఒక మాట చెప్పుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు ఆయన పాండిత్యానికి మెచ్చి ఒక బిరుదు ఇస్తామన్నారట. ఏమి ఇస్తారనగానే అది గొప్ప బిరుదు. వాళ్ళు నైట్ అనే బిరుదు ఉంది కదా, ఆ నైట్ బిరుదు మీ ఇంగ్లీష్ బిరుదు నాకు వద్దన్నాడు. అప్పుడు నీ బిరుదు నువ్వే సృష్టించుకోమంటే అప్పుడు సూరి అనే బిరుదు ఆయన సృష్టించుకొని బ్రిటిష్ వాళ్ళ చేత ఆయన ఇప్పించుకున్నాడు. అంత తెలుగు పండితులైన. అందుకే చెన్నై సూరి, ఆ సూరి బిరుదు ఆయన సృష్టించింది. సూరి అంటే పండితుడు, చెన్నై పండితుడు అనే అర్థం వచ్చాక ఆయన సృష్టించి ఆయన అవార్డు తీసుకున్నారు తప్ప ఇంగ్లీష్ బిరుదు తీసుకోలేదు ఆయన. ఆ క్రమంలో
కన్యాశుల్కం రాస్తానన్నారు. అద్భుతంగా వ్యావహారిక భాషలో రాసి బిడుగు రామోజీ ఉద్యమాన్ని సాహిత్యపరంగా బలపరిచిన వాడు గురజాడ. అది స్నేహం అంటే. ఇద్దరు కలిశారు అంటే భాష గురించి, తెలుగుదేశం గురించి ఆలోచించేదే తప్ప ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, గురించి అసలు ఆలోచన లేదు. అంత గొప్ప వాళ్ళు. ఒక సభలో ఒక సభ జరుగుతుంది. శ్రీపాద తెలిపిపోతే తిరుపతి వెంకటస్వామి ద్వారా ఆ సభకి వెళ్ళాడు. కూర్చున్నాడు, గిడుగు మాట్లాడుతున్నాడు. తాపీదారుగా వాడు కూర్చున్నాడు. తాపీదారుగా మొత్తం గిడుగు రామూర్తికి ఆంతర్య స్నేహితుడు మాట్లాడుతుంటే శ్రీపాద ఏదో డౌట్ వచ్చి తిరుపతి వెంకటస్వామి అది వాళ్ళు అడుగుతాను, నేను ఆయన గిడుగు తప్పు చెబుతున్నానంటే, ఒరే నైనా నువ్వు ఆయన అడగద్దు, నువ్వు అడిగామంటే మొత్తం శాస్త్ర పాండిత్యం అంతా ఈ సభకు అద్దరిపోయేది చెప్తారు ఆయన అని చెప్పుకునే క్రమంలో ఏదో ఒకటి వచ్చి సమస్య తాపి 14వ పేజీ అన్నాడు. 14లో లేదు, 14వ పేజీలో లేదు సార్ అన్నాడు. 14వ పేజీ 2 ప్రతులు ఉన్నాయి, పాత ప్రజలోనే ఉన్నా 17వ పేజీలో ఉంది, కొత్త ప్రజలో 14లో ఉంది అన్నాడు. అంత పాండిత్యం ఆయనకి. చూసావా శ్రీపాదని తిరుపతి ఆయన చదువు పేరు కూడా చెప్తున్నాడు. అడగకుండా కూర్చోవాలి అనుకుంటూ కూర్చున్నాడు. ఆయనకి కోపం ఎక్కువ. ఎందుకు లెక్కలు వేసుకోవాలి, భాషా పండితులు ఒకరికి కోపాలు ఎక్కువ. 2 రోజులు 4 అంటారు. అనకపోతే కుదరదు. భాషా పండితులు కూడా అంతే. ఆపసు ఓ వస్తుంది కావాలంటే ఊరుకోదు. అందుకని భాషా పండితులు వీళ్ళు అయినప్పుడు తిరుగు రాకపోతే రెంట్ ఉంటున్నారు అద్దెకి. అద్దెంట్లో వాళ్ళు రోజు పాలు ఇస్తారు. బాగా తిరుగు రాకపోతే పేరు పాలు బ్రహ్మాండంగా తింటాడు. ఒకరోజు వాళ్ళు తక్కువ రేటే రామూర్తి కోసమే ఆ పాలు పెరిగిస్తుంటారు. బాగా వాళ్ళ ఆవిడ ఏమన్నా వాళ్ళు పేద పెట్టడానికి మధ్యాహ్నం భోజనం పెట్టేది. ఈ క్రమంలో వాళ్ళ ఊరికి పోతా ఒకరోజు నా పాలు చేయలు వేసి పెట్టు అంటే ఆయన భద్రంగా కోపించుకొచ్చి వాళ్ళ ఆవిడ నుంచి చేయలు వేసి పెట్టమంటే వేసేదని పెట్టింది. తెల్లారి వాడు ఊరు నుంచి వచ్చిన తర్వాత పెరిగి పోకున్నారు. పోయి చూసి వాళ్ళ ఆవిడ అడిగితే తిరిగి మొత్తం పడేసి తిరిగిపోయింది. ఇంకా ఆయనకి ఇన్ని రోజులు నాకు పెరిగిచ్చి ఒక్క రోజు తీరేకపోయామని ఆ పెరిగి సర్టి తీసుకొని దాన్ని మోడల్ వేసుకొచ్చాడు. అంత కోపం ఆయనకి. తర్వాత వచ్చి ఒరే ఇంట్లో చెప్పాడు, నేను వ్యాకరణం చదువుకునేవాడిని, ప్రథమ కోపం, ఆ ప్రథమ కోపాన్ని మన్నించి నన్ను క్షమించని భార్యని అడిగినవాడు చివరిలో ఏదో చివిటి వ్యాధి చనిపోయాడు. ఈరోజు సౌర భాష అక్కడ విగ్రహం పెట్టుకొని మనలాగా అద్భుతంగా ఆయనకి సభ చేసుకుంటున్నాడు. ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవంగా మనం బిల్లు కలుసుకోవడం మన అదృష్టం, తెలుగు వారి అదృష్టం. ధన్యవాదాలు. అట్లానే ఉంచుకోండి అందరూ. తర్వాత సింగరా శ్రీనివాస్ గారు. సింగరా శ్రీనివాస్ గారు. తర్వాత ఎవరికైనా ఇచ్చిరా? తర్వాత అక్క ఝాన్సీ చెప్తారు. సందాలి మా శిష్యుడు.
చేశారు ఖచ్చితంగా అయిపోయింది కదా. నాచారు తదుపరి మా కార్యక్రమాలన్నిటికీ యంగ్ అండ్ డైనమిక్ కళానాయకి వీరవాడ తదుపరి కళాకారిణి సూర్యకాంత తర్వాత లేటెస్ట్ గా వచ్చినటువంటి గింజాల కామేశ్వరి తర్వాత మా శిష్యుడు బంధువులు తర్వాత అక్క నరసింహ అక్క గాయని ప్రముఖ గాయని నరసింహ నర్సకట్ట రా అక్క నరసింహ ఈ కార్యక్రమాన్ని నుంచి బయటకు వెళ్ళాలంటే ముఖ్య అతిథిగా చేసినటువంటి శివారెడ్డి గారిని కూడా సత్కరిస్తాం వారిని ఆశీర్వాదాలు తదుపరి ఇప్పుడున్న సంపూర్ణ గారికి ఒకేసారి నామప్రేమ కూడా సత్కారం చేస్తే అంత గ్రూప్
సత్కారాలు తీసుకుంటాం. సంపూర్ణంగా కూర్చుంటే సంతోషంగా సమానం చేయాలి. ప్రముఖ కవి అద్భుతమైనటువంటి రచనలు రాశారు. అన్న ప్రస్తుతానికి వచ్చినటువంటి కవులతో సరే ముఖ్య అతిథులతో కార్యక్రమం సన్మాన కార్యక్రమం ముగిసింది. ఇక గ్రూప్ ఫోటో అందరూ గ్రూప్ ఫోటో కోరుకున్నా ముందు పక్కన కూర్చుంటే ఎంత ఆనందం చెప్పండి. పక్క నుంచి ఉండి మళ్ళీ ఫోన్ కుర్చీలు తెచ్చుకోండి. కుర్చీలు పెద్దవాళ్ళంతా కాస్త నిలబడి తర్వాత నిరంతరం కష్టపడుతూ ఒకవైపు మహిళా బిజినెస్ సమితిని నిర్వహిస్తూ అనేక సమస్యలతో అనేక వచ్చేటువంటి ఆ సమస్యలతోనే ఆడవాళ్ళు వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఎప్పటికప్పుడు గమనిస్తూ వాళ్ళని తయారు చేసి అర్థం చేసుకొని వాళ్ళ బాధలని తన బాధలుగా భావిస్తూ ఒకవైపు ఆ పని చేస్తూ రెండో వైపు సాధించిన వైపు పయనిస్తూ అలాగే అన్ని అది ఇది అని కాకుండా జిల్లాకి మహిళల పేర్లు పెట్టాలని పట్టుదలతో అన్ని ప్రాంతాల్లో అందరి చేత మరి ముందుకు నడిపిస్తూ ఉన్నటువంటి మా తల్లి అరుణం గారిని మాట్లాడాల్సిందిగా నవ్యాంధ్ర రాష్ట్ర రచయితల సంఘం నమస్కారం. మనకి కవి సమయంలో ఉంది కాబట్టి ఎక్కువగా నేను చాలా మాట్లాడేసిస్తాను. ముందుగా మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. అలాగే తెలుగు రామూర్తి గారికి యోగాలు. ఒకటే మాట, భాషను బ్రతికించుకోవడం కోసం మరణానంతరం కూడా జీవిస్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది, మరణానంతరం కూడా జీవించే వ్యక్తులు, వారిలో మహానుభావులు తెలుగు రామూర్తి భక్తులు. అలాంటి వ్యక్తులకు స్మరించుకోవడం, వారి గురించినటువంటి విషయాలన్నీ కూడా మన పిల్లలకు తెలియజెప్పడం, ముఖ్యంగా యువతరానికి తెలియజెప్పడం, ఇలా చేయడం ద్వారా ఇంకా ఎన్నో విషయాలు మాట్లాడుతూ వస్తుంది. కాబట్టి కవి సమయాన్ని నేను ప్రధానంగా భావిస్తున్నాను. కాబట్టి అలా జీవిస్తున్నటువంటి మహానుభావులు వివాహాలు తీసుకోవడం ద్వారా తెలుగు భాష రక్షించుకునేందుకు మళ్ళీ ఒక అనుభూతికి ఉత్తేజాన్ని తిరిగి పొందేందుకు ఇలాంటి కవి సమయాలు కూడా మనం జరుపుకోవాలి. ఇది కేవలం ఇంతవరకే సరిపోకుండా పిల్లలకి రమ్మంటే రాదు, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మొక్క ఇవ్వండి మానే మొగలు, ఆ మొక్కల్లోనే ఆ బీజాలు నాటాలి. అవి తర్వాత పెరిగి ఆ పుష్పించి ఫలించి తర్వాత ఆ పద్దాన్ని మన సమాజంలో అందిస్తారు. అందుకని ఎవరైతే మొదటి చెప్పాను సాహిత్యాన్ని పిల్లల్లో తీసుకురాగలిగితే వాళ్ళు ఖచ్చితంగా హింసకు దూరం అవుతారు. ఈ రోజు ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు కానీ, హింస కానీ, పురుషార్థ భావనాలు కానీ, ఇలాంటి మాటలు ఇవన్నీ కూడా భాషా సంస్కారం, ఇవన్నీ కూడా మన పిల్లలతో పోయి నేర్పించాలి. మనం నలుగురు ఎక్కడైనా సరే ఒక చోట కూర్చొని మగపిల్లలు ఉన్నారంటే ఒక్కడైనా సరే 10 మందిలో ఒక పూర్తి మాట లేకుండా మాట్లాడి యువతలే ఎదురుచుంటారు. ఆటలాడేటప్పుడు పూర్తి మాట, ఇంకో భాషా సంస్కారం లేదు. అది నాకు ఎంత బాధ అనిపిస్తుంది. పోతూ పోతూ ఆగి వాళ్ళ తిట్టి
స్థిరంగా దాని గురించి అభిప్రాయపడి దానికోసం అందరం మనం పిల్లలు ఇక్కడ రాలండి ఎవరో కొంత మనం వెళ్ళాలి కదా అది అందరూ ఏది సైతం అన్నట్టుగా కాస్త కళాకృతం వేస్తే ఖచ్చితంగా అది తప్పనిసరిగా సమాజంలో మంచి మార్పు దాచుకుని తెలియజేస్తూ ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చిన తర్వాత కొంచెం గ్రంథాలయంలో చాలా మార్పులు జరిగింది. మీరు గమనించండి, అన్ని చోట్ల మరి రకరకాలుగా రైతు కానీ గ్రామం కానీ లేకపోతే సైడ్ ఇట్లాంటి మరి ఫ్లెక్సీలు పెట్టడం కానీ ప్రముఖమైనటువంటివి కార్యక్రమాలు ప్రతి నెల ఆదివారాల కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉన్నారు. అలాగే గ్రంథాలయంలో ఒక హుండీ పెట్టారు. మీరు మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు ఏవైనా ఉంటే మీరు ఎప్పుడు గ్రంథాలయానికి వచ్చినా అక్కడ ఒక హుండీ ఉన్నది. ఆ హుండీలో కొన్ని పుస్తకాలకి వితరణగా గ్రంథాలయానికి మీరు సమర్పించుకోవచ్చని కూడా తెలియజేసుకుంటూ తర్వాత మన సోదరుడు కొరా ప్రసాద్ బాబు గారు ప్రకాశం జిల్లా విద్యార్థుల సమాఖ్య కార్యదర్శి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రకాశం జిల్లా రచయిత సమాఖ్య ఆధ్వర్యంలో తెలుగు భాష దినోత్సవ కార్యక్రమం ఉదయంపూట తెలుగు తల్లి జగన్నాథుడు ఊరం జాషువారి గారికి కుంకుమాలు వేసుకొని తెలుగు భాష పట్ల తెలుగు జాతి పట్ల తెలుగు కోసం నిరంతరం పనిచేసిన మహనీయుల పట్ల మేమెంతో శ్రద్ధగా వారిని భరించుకొని ఈ మధ్యాహ్నం వేళ ఈ సాయంత్రం వేళ దాదాపు 200 మంది పైచేకు కౌరందరినీ ఇక్కడికి పిలిచి వారి చేత అవసరమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మీరందరూ ఎంతో చక్కగా పాల్గొన్నారు, చాలా సంతోషం. అయితే ఎప్పుడో ఎక్కడో విరుగురామూర్తి మనకందరినీ మనం వాడని మామూలుగా రైల్వే స్టేషన్కి రిక్షా వస్తావా ఎంత అడుగుతాం. కానీ ఈ యొక్క విరుగురామూర్తి రాకముందు ద్విచక్ర చక్ర వాహనంగా దుర్మచక్ర యంత్రాంగంలో ఉండేవా అటువంటి పండిత భాష అమలులో సందర్భంలో పామరుడు కూడా మాట్లాడుకునే అతి సామాన్య భాషని సృష్టించిన మహానుభావుల యొక్క జన్మదినాన్ని ఈ రోజు ఇంత వైభవంగా తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంతవరకు ప్రారంభం. కానీ వాస్తవానికి ఏ పాఠశాలలో కానీ ఏ కాలేజీలో కానీ కనీసం ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇంకా ఇతర దినపత్రికలు ఎవరైనా ఒక పిల్లవాడు చేసి చదవగలరా? చదవలేదు. ఇక్కడ మీరు ఎవరైనా తెలుగు ఉపాధ్యాయులు వచ్చి ఉన్నట్లయితే మీరందరూ మీ పాఠశాలలో జరిగే అసెంబ్లీలో ఆ రోజు దినపత్రికలో ఏమైనా ముఖ్య వార్తలు ఉంటే ఆ పిల్లవాడి చేతలో ఆ బాలికలను చదివించి వారి పిల్లలకు గుర్తించి తెలుగును సక్రమంగా చదివేటట్టు చేయాల్సిన బాధ్యత గురువులుగా తెలుగు భాష ప్రేమికులుగా మనందరూ వేరు. మనం ఉన్నంత కాలం మనందరం కూడా తెలుగుని మరి ప్రేమిద్దాం, తెలుగుని చేద్దాం, తమపడుతున్నాం. కానీ యువతరం భావితరం వాళ్ళలో తెలుగు పట్ల ఆసక్తి కలిగించకపోతే తెలుగు వెలుగు కాదు కదా. తెలుగు అక్షర రూపంలో పూర్తిగా మాయమయ్యే సందర్భం ఉంది. అక్షరం మాయకపోతే మన భాష సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని కనుగొనకపోతాయి. తర్వాత జాతీయ పరిస్థితుంది. కాబట్టి ఉపాధ్యాయులను బాధ్యతగా తెలుగు కళాశాల తెలుగు బోధించడం కాకుండా తెలుగుని వారి చేత చదివించడం అనేది ప్రధానంగా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం మీ అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. తక్కువ సమయం తీసుకుంటాను. మొదటి ఆదివారం బుక్ షో సైన్స్, 2వ ఆదివారం పుస్తక సమీక్ష, రచయిత పరిచయం. మా చిన్నపిల్లలంటే చాలా బాగా పుస్తక సమీక్ష చేస్తారు. అలాగే వ్యక్తిత్వ వికాస అంటే 3వ ఆదివారం వ్యక్తిత్వ వికాస ఉపన్యాసం, 4వ ఆదివారం కథలు చెప్తాం. ఇవన్నీ ఏంటి సార్? పిల్లల్లో పఠనాశక్తి పెంచడానికి, రచయితలుగా తయారు చేయడానికి. మీరందరూ కూడా సహకరించి మీ దగ్గర ఉన్న పిల్లల్ని గ్రంథాలయం పంపించాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా
ఇప్పుడు మహిళా కళాశాల ద్వారా మీకు ఉపన్యాసాలు అంటే అయిపోయింది. మీరు చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీకు పరిచయం వాళ్ళే ఝాన్సీ దుర్గా నాకు ఝాన్సీ దుర్గా ఇంకా అక్కడ ఎవరో అందరూ పేరు ఇచ్చారు. ఇలాగా మనమే అమ్మాయి రావట్లేదు షేడ్ ఎప్పుడు కూడా ఆలోచించే అలాంటి సమయంలో విడుదల ఆలోచన గారు సాహిత్యాన్ని సామాన్యులు కూడా చదివి అర్థం చేసుకునే విధంగా ఉండాలి అంటే తప్పనిసరిగా భాష వ్యవహారిక భాష ఉండాలి, అందరికీ అర్థమయ్యేటువంటి భాష ఉండాలి అని ఆ ఉద్యమాన్ని ఇప్పుడు మనం పరిస్థితి చూసినా కూడా ఆ రోజు పండితులు ఏ విధంగా అయితే భాషను సామాన్యులకు దూరం చేశారు, ఇప్పుడు కూడా పండితులే సామాన్యుడికి భాష అర్థంగా చేస్తారు. ఇంకా అనుభవం చెప్పాడు. తెలుగు చదువుకున్నాం, తెలుగుతో ఉద్యోగం సంపాదించుకున్నాం, ఆ తెలుగుతోనే బతుకుతున్నాం, ఆ తెలుగుతోనే మన సంసారాన్ని మన పిల్లల్ని పెట్టుకోవడం మన తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తున్నాం. మనం తెలుగు ఏం చేస్తున్నాం అని ఎంతమంది తెలుగు అనుకుంటూ ఉన్నారు. ఇవాళ వ్యవహారిక భాషోద్యమం జరుగుతుంటే కుటుంబంలో ఎంతమంది ఉంటుంటారు? తెలుగు ఉద్యోగాలు చేసినటువంటి వాటిని వారిలో ఎంతమంది వచ్చారు? ఏ రామయ్య గారు ఒక రామాచార్య గారు కనిపిస్తున్నారు, కానీ నాకు ఇంకా ఇక్కడ నాకు ఎవరు కనిపిస్తున్నారు అంటే ఈ మిగతా వాళ్ళకైనా తెలుగు శిక్షకు సంబంధం లేదు. ఎవరో అవసరంలో అలా తప్ప ఈ భాగవతం జరుగుతూ ఉంటే అందులో పాల్పంచుకోవాలి అనేటువంటి భావం ఉన్న వాళ్ళు ఈ సమాజంలో తెలుగులో బతికేటువంటి వాళ్ళు ఎవరో కూడా ముందుకు రావడం చాలా విచారించాలి. అనుభవాలు చెప్పాడు, ఆర్థికమైన విషయాలు చెప్పాడు. మరి ఆర్థికమైన విషయాలు పక్కన పెట్టినా ఒకవేళ వాళ్ళకి సంబంధం ఉన్నా కూడా వచ్చి ఇక్కడ ఉండి అందులో ఉన్నటువంటి సారస్యాన్ని చెప్పడమో లేదమో చేసేటట్లయితే మన అందరికీ కూడా కష్టం. కానీ ఒంగోలులో ఇంతమంది తెలుగు ఉపాధ్యాయులు ఇక్కడ గౌరవాలు ఆడుకోవాలనేటువంటి నేను గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల పాటు భాషలకు సమాజం అంటే తెలుగులో ఉంటాను. అనేక కార్యక్రమాలు చేశాం. అనేక కార్యక్రమాలు చేసి తెలుగు భాషని ఉద్ధరించడం కోసం చాలా కార్యక్రమాలు చేస్తుంటే ఆ సభలో 100 మంది ఉంటే తెలుగు చదువుతున్న వాళ్ళు విలువచ్చారు. అయితే తక్కువ ఉండేవాళ్ళు, మిగతా అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మనం అనుకున్నాం వీళ్ళందరూ కూడా తెలుగు కాకపోయినా కూడా తెలుగు అభిమానిస్తున్నారు, తెలుగు
ఇక ప్రజలకు కానీ రాజకీయ నాయకులకు కానీ అధికారులకు కానీ ఎవరికి కూడా తెలుగు మీద సరైనటువంటి అభిప్రాయం లేదు, ఒక సిద్ధాంతము లేదు, లేకపోతే ఒక విధానము లేదు. తెలుగు భాష అంటే తెలుగు మన కాదు అన్న అభిప్రాయం అందరిలో కూడా ఆ కారణం చేతనే యునెస్కో వాళ్ళు అంతరించిపోబోయేటువంటి భాషల్లో ఒక లిస్ట్ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా అందులో తెలుగు మన రాష్ట్రంలో 5 విద్యార్థులు ఉన్నారు కదా, 30 రాష్ట్రాలు చేసి ఎక్కువ ఉంటారు కదా, అది ఇతర దేశాలతో కలుసుకుంటే 7 లక్షల ఎంతో ఉన్నారని చెప్పి మన లెక్కలే చెబుతూ ఉన్నారు. ఈ 7 లక్షల మంది ఉన్నటువంటి భాష మృత భాషగా మారిపోతున్నది అంటే అందులో మన అందరం కూడా భాగస్వామ్యం. మనమే కాదు, తెలుగు మాట్లాడేటువంటి 7 లక్షల మంది కూడా అందులో భాగస్వామ్యం. అలాంటి పరిస్థితి కల్పించుకున్నాం కోసం మనం ఏమి చేయాలి? మన వంతు మనం చేయాలి. మనం ప్రపంచాన్ని మొత్తం మార్చలేము. నేను తెలుగులో మాట ఇంగ్లీష్ చెప్పాడు, మొట్టమొదటి ప్రపంచం మొత్తం మారుతాం అనుకున్నాడట. ఒక కాదు ప్రయత్నం చేశాడు, ఏం చేయలేకపోయాడు. అంటే మనం చేయలేకపోయాం కదా, కనీసం మన ప్రాంతాలన్నా మన జిల్లాలన్నా మారుతాం అనుకున్నాడు, ప్రయత్నం చేశాడు, ఏం చేయలేకపోయాడు. మా ఊరిని మారుతాం అనుకున్నాడు, చేయలేకపోయాడు. మా కుటుంబాన్ని మారుతాం అనుకున్నాడు, చేయలేకపోయాడు. ఎవరికి ఏం చేస్తున్నాడంటే నేను మారితే కాదు, నేను మారితే ఈ సమాజం మొత్తం మారిపోతుంది. ఎవరందరూ వాళ్ళు అనుకునేటట్లయితే మనం భాషని బతికించుకోవడం కోసం మనం ప్రయత్నం చేసేటట్లయితే తప్పనిసరిగా అట్లా అందరూ ప్రయత్నం చేస్తూ భాష తప్పనిసరిగా బాగుపడుతుంది. కానీ అలాంటి అభిప్రాయం మాత్రం ఎవరిలో కూడా విషయాన్ని కాదు, ఎంత సమాజంలో మనకు కల్పించేటువంటి పరిస్థితి అని విచారిస్తూ గురజాడ లాంటి వాడు ఎవరో మరలా ఉద్భవించి ఇప్పుడు మరలా భాషోద్ధారణ కోసం ప్రయత్నం చేసే తప్ప ఈ భాష మళ్ళీ గొడవ వైపు మనకు అనుసరించుకోవద్దు అని చెప్పి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ అభియానాన్ని ప్రకాశం జిల్లా రాజకీయ సమాజం వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఇక వేదిక మీద సమూహించింది తదనంతరం 2 రాష్ట్రాలు ఉంటాయి. ఒకటి స్త్రీలు, 2 పురుషులు. స్త్రీ ఆవృతాన్ని 2గా నిర్వహించవలసిన కోరుతూ మిగిలిన కిందకు అక్క ఝాన్సీ బాబు గారిని వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. దివ్యాల కామేశ్వరి, బండారు సునీత, వేరవాడ, దీప పండుగ, నాచారావు. ఈనాటి ఈ మహిళా కార్యక్రమ ఆవృత్తాన్ని అడుగుగా నిర్వహించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ టిఫిన్ ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా ఆతిథ్యాలు స్వీకరించవలసిందిగా మనకి కవిశ్రమేమో మధ్యలో కూడా పెట్టవచ్చు. రసభాష ఆ భాష పిల్లలు ఈ రసభాష అది పంచుకోవాలి. ఈ మధ్యకాలంలో కొంచెం నాకు కూడా ఆరోగ్యం అంత కాదు. ఆదినారాయణ గారు వయసు రీత్యా కొంత ఆరోగ్య రీత్యా ఆయన
సంస్థలను నిర్వహించడం మాకు చాలా కష్టసాధ్యం. కారణం ఏమిటంటే సభలు నిర్వహించడం, కవి సమ్మేళనాలు లాంటి చేయడం ఒక ఎత్తు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు. ఇక్కడ సభలు బాగా జరిగి ఘనంగా జరిగి అని చెప్పుకుంటారే తప్ప దీని వెనకాల ఎంత కష్టం ఉంటుంది, దానికి కావలసినటువంటి మరి పైలో వ్యాధి వస్తుంది. ఇది మనం సభ జరిగేటప్పుడు ఎవరు కూడా ఆలోచించాలి. కానీ మేము అని ఒకసారి మేము అనుకుంటే ఆ తర్వాత తరం ఏది మనకి, మనము మన తర్వాత ఏది, యువతరాన్ని ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది. లక్షల్లో జీతాలు తీసుకునేటువంటి చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళు తెలుగు భాష వైపు కన్నెరించబడరు. కానీ తెలుగు భాష కోసం మీరు నిరంతరం శ్రమించేటువంటి వాళ్ళు ఉపాధ్యాయులైనా డివిఎస్ సమాచారంలో వంటి వాళ్ళు అష్టావధానం చేస్తూ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. కొద్దిమంది మాత్రం ప్రభుత్వ ఉద్యోగులై ఉండి కనీసం తెలుగు భాష గురించి ఆలోచించేటువంటి వాళ్ళు ఈరోజు ఆ భాషోద్యమ అంటే భాషోద్యమ ఉపాధ్యాయులు ఈరోజు తెలుగు భాషను బాయ్కాట్ చేశారు. తెలుగు భాషను ఏం చేస్తున్నారని బాయ్కాట్ చేశారో నాకు అర్థం కాలేదు. ఎక్కడైనా సభలు జరిపారా, ఎక్కడైనా కవి సమ్మేళనాలు జరిపారా, తెలుగు భాష కోసం భారీ ఎత్తున ఉద్యమాలు చేశారా? ఏమీ లేకుండా ఈరోజు ప్రభుత్వం ఏదో చేయలేదని, వాళ్ళకి ఏదో ఇవ్వలేదనే ఉద్దేశంతో కేవలం ఈరోజు తెలుగు భాష దినోత్సవాన్ని బాయ్కాట్ చేశారు. అందరినీ నేను అనట్లేదు కొంతమంది, కానీ సహకారం లేకుండా ఈ రోజుకి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉంటా కొండ తండ నష్టమో కష్టమో ఏదో నా తిప్పలేని బట్టే ఆమెకి నాకు భరించింది. ఆమెకి చెప్పకూడదు, ఆ సమస్యలు ఎన్నో. అలాగే ఈ మధ్యకాలంలో ఈ సభలు జరపాలంటే మరి చాలా కష్టమైపోతుంది. అలాంటి సందర్భాల్లో మా ముందుకు వచ్చి కోరవేటి ప్రసాద్ లాంటి వాళ్ళు, గుంటూరు సత్యనారాయణ లాంటి వాళ్ళు, మరి సిరించి చెక్క కోటేశ్వరరావు గారు, ఆయన ఒకసారి లేదు చక్కని డ్రాయింగ్ మాస్టర్, అద్భుతమైన చిత్రాలు తీస్తాడు. ఇలాంటి వాళ్ళు అంటే ఆయనకు సంబంధం లేదు తెలుగు భాషతో, ఆయన మంచి ఆర్టిస్ట్, కానీ పిల్లల కోసం నిరంతరం తప్పిస్తాడు. తెలుగు తల్లి గురురామూర్తి, గురియాలప్పారావు ఏ సందర్భం వస్తే ఆ సందర్భం, మదర్ తెరీసా ఆ సందర్భం వస్తే ఆ చిత్రాన్ని గీసి వాళ్ళు కానుక ఇస్తారు. వాళ్ళ స్కూల్లో కూడా గురురామూర్తి పొందులు బొమ్మ గీసి ఆ స్కూల్కి కానుక ఇచ్చారు. అలాగా మన సభలకి ఇటువంటి సహాయం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ చేస్తూ ఉంటే కానీ మన ఎక్కువగా జీతాలు తీసుకొని దానికోసం పాటుపడేటువంటి వాళ్ళు ఎవరు మాకు సహకరించుకుంది. ప్రైవేట్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా సహకరిస్తున్నారు. నేను అనేది ఏంటంటే మన కార్యక్రమాలు జరగాలి అని అంటే ఇతోధికంగా సహకారం కూడా కావాలి. ఆర్థిక సహకారం లేకుండా మరి ఆర్థికంగా ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే చాలా కష్టమైన ప్రక్రియ. ఎందుకంటే ఎప్పుడు ఏ సభలో చెప్పండి, మా బాధలేదో మా పడతాం, మా తిప్పలు మేము ఏదో పడతాం, కానీ మా బళ్ళని అంటే బళ్ళు ఓడవుకి అని అంటారు కదా, ఇది చేసే పరిస్థితి ముందు కనపడటం లేదు. అంటే ఆ తర్వాత ఏంటి అనేది నాకు ఇది కూడా చెయ్యాలని అనుకోవాలి. ముందుగా అయితే ఆరోగ్యరీత్యా అసలు కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నాను నేను. కానీ తెలుగు భాష అనగానే ఎక్కడ లేదు వ్యవస్థలు తోడగట్టుకొని ఎలా చేయకపోతే ఎక్కడ ఇన్నాళ్ళు చేశాం, 30 ఏళ్ల నుంచి కష్టపడ్డాం. తెలుగు భాషా దినోత్సవం చేయకపోతే ఎలాగా అనుకొని తెలుగు భాషా దినోత్సవం కోసం మళ్ళా అంటే మరి నేను చేయలేదు.
రామమూర్తి గారు వ్యవహారిక భాగోద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు ఉన్నాయి, కొద్దిగా మార్పు. దానికి కారణం ఏంటంటే రామమూర్తి గారు వ్యవహారిక భాషోద్యమాన్ని ప్రారంభం చేసే సమయానికి భాష వల్ల కూడా ప్రజల చేతుల్లో ఉంది, విశ్వవిద్యాలయాల చేతుల్లో ఉంది. మా ఆంధ్రప్రదేశ్ చాలా క్లుప్తమైన కవితలు అందంగా వినిపిస్తున్నారు. మీరు కూడా సభాస్థాన సభకి నమస్సులు. సభికులందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఆది శబ్దమై వెలసిన అక్షరం తెలుగు, వేద గర్భమై వికసించిన వాక్యం తెలుగు, అక్షర రూపమై శిల్పం కట్టిన సాహిత్య గోపురం తెలుగు, రసమయూరమై విరాజిల్లిన కళా కమలం తెలుగు, అలంకార శాస్త్రాల ఆభరణం, జ్ఞాన గంగాధీరాల తేజోధనం, జీవన సత్యాల జ్యోతి పుంజం, మన సంస్కృతికి శిలాస్తంభం తెలుగు, వేమన పద్యాల లోతైన తత్వం, తెనాలి వినోదాల వింతైన సౌరభం, నన్నయ భటుని కవిత్వం కాంతి కిరణం, కృష్ణరాయల కీర్తి పతాకం తెలుగు, సాహిత్య సాగరం మన తెలుగు, ప్రబంధ ప్రపూర్ణ మన తెలుగు, కావ్య కళావనితము కిరీటం మన తెలుగు, భాషలన్నింటిలోకి కర్తగా మన కవి తెలుగు, తామ్ర పత్రాల నుంచి తాళ పత్రాల వరకు, శిలా పథకాల నుంచి డిజిటల్ స్క్రీన్ వరకు ఒదిగి ఎదిగిన భాష, లోక భాషల చిరుకలలో ప్రత్యెక్కిన మనసులలో, కాల ప్రవాహంలో కడతప్పుతున్నటువంటి భయమేడ, కాంతి చీకట్లను చీల్చే సూర్యరశ్మి తెలుగు, అమ్మ ఒడి నుంచే తెలుగు నుడికి శ్రీకారం చుట్టాలి. తెలుగు మన ఆత్మస్వరమంటూ, భాషే మన శ్వాసంటూ, భాష గౌరవమే మన ఆత్మగౌరవం అని ముందుకు సాగాలి. అక్షరాలన్నీ నమ్మల గండికలై, పదాలన్నీ రసరమ్య గీతికిలై, భవిష్యత్తు తరాలకు దీప్తి నింపే భాషా ప్రౌఢి తెలుగని నినదించాలి. ధన్యవాదాలు. చీకటి బాటే తొలి కారపు చిరు పదగుప్తనాల పొడు అక్షర తుమీరులను అరిళ్ళు సాధించే పరాక్రమము నా తెలుగు, రాజనాల పంటలో రాజవంశ తెలుగు నా తెలుగు, అమృత పాండమైన ఆదికావ్యమో నా తెలుగు, 18 వర్గాల పరువం పల్లవించే త్రిగుణాతీతం నా తెలుగు, సీసాలతో శివతేజమై పొంగిన శ్రీనాథం నా తెలుగు, అలరాల తరంగానికి ముంబై కూచిపూడిగా గురితించే నా తెలుగు, నవరసాల కావ్య బృందావనానికి ప్రవర్తమై వేడుగా నోరింది నా తెలుగు, పిట్టాంతానికి బ్రహ్మాండానికి సుందర భారతి కట్టింది నా తెలుగు, ఎందరో మహానుభావం అందరికీ వందనం మొదలించిన సంస్కారం నా తెలుగు, ఎందరో మహానుభావులు అందరికీ వందనం మొదలించిన సంస్కారం నా తెలుగు, రసరాజుల జొమ్మి అదరాల బడుగు చెవులూరించే చలము నా తెలుగు. నమస్కారం. బాగుంటుంది సరే, ఏది రాసినా బాగుంటుంది, చాలా చక్కగా రాశారు. తర్వాత రామచంద్ర లక్ష్మి. శ్రీగురుభ్యో నమః. సభాయే నమః. ముందుగా అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు అండి. సో ఈనాటి నా కవిత శీర్షిక అంటే జనరల్గా నేను చదువుతున్నటువంటి పద్యాలు రాయడం నాకు అలవాటు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అందరూ అద్భుతమైన కవితలు చదవడం నేను ఈరోజు ఒక చిన్న ప్రయత్నం చేశాను. నా కవిత శీర్షిక తెలుగు భాష ఔన్నత్యం. తేకతేనీయ మాధుర్యం తెలుగు మాట, ఉదయకాలపు సౌందర్యం తెలుగు వాణి, పక్షుల మాటల మధురిమ తెలుగు పలుకు, గోదావరి తరంగాల వసంతం తెలుగు ముక్తి, కృష్ణదేవరాయల కవిత దీప్తి తెలుగు ఖ్యాతి, ఆంధ్ర మహావిష్ణువు భూమిన
భాషిక వేల ఏళ్ల సంపదను మోసే పద్యరాగం తెలుగు వచస్సు చిన్న చీకటి పాలకులోనే వెలుగు మన తెలుగు భాష. భాష అనే పదానికి పర్యాయ పదాలని ఎండ్ వర్డ్స్ గా తీసుకొని చేసిన నా చిన్న ప్రయత్నాన్ని అందరూ సహృదయంతో ఆదరిస్తారని భావిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ మేడం. జాతి సమైక్యతకు మానవాళి మనుగడకు మార్గదర్శకం పుస్తక పఠనం ఆనాటి కవుల నుండి ఈనాటి కవుల వరకు మధ్యనున్న కవితా భావిత వైపు ప్రవహిస్తుంది, పయనిస్తుంది, దారి చూపుతుంది, ప్రతి మనిషిని మంచి వైపు నడిపిస్తుంది. ఇదే కదా మా తెలుగు భాష గొప్పతనం. ఈ నేలపై పుట్టి ఈ గాలినే పిలిచి తెక్కమ్మ బడిలో ఆడి తెక్కమ్మ బడిలో చేరి గొప్పవాడిగా ఎదిగి తెలుగు కథ సాగాలి. మాతృభాష బోధన ప్రతిబంధంలో తెలుగు కవిత తీయదన ఘనత కన్న తెలుగుదన ప్రతి విద్యార్థికి తెలియాలి. మనం తెలపాలి. ఏ కష్టమైన నష్టమై కలబోసుకుని భావాల మాట మనసులను తెలుసుకుని బంధాల భాష చిలిపిదన చురుకుదన అదుపుదన నెత్తదన తెలుసుకున్న భాష తెలుగు భాష. రాగమ్మ తెలుగు నారి వినిపించు భాష రాగమ్మ తెలుగు నారి వినిపించు భాష కనిపించు వాడి వేదంతో వేడి ఆ భాషను వినుట ఏ ఘనత భావితరాలకు చాలని తెలుసా. తెలుగు వాడి పుట్టుక సతతన్న పుణ్యఫలం ఎవ్వరికి రాకుగా గర్వకారణం. ఇదిగో మీ తెలుగువారు తనదెంటిని మీ పుట్టిన రోజుల చేశారు. ఉద్యమించలోకి గణకోశాడు కట్టుకొట్టు యాక భాష జ్ఞాన పంచుల పచాలతో భావతి పట్టి ప్రపంచ తెలుగు మహాసభలు తన ప్రతిభ కాచుతుంది, దశ దిశల వెలుగుతోంది. తెలుగు భాష జై జై మాతృభాష జై 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 వ్యవహారిక భాషోత్తమ పితామహ జయ హో జయ హో జయ హో. మీలో ఉన్న భావావేశానికి ఉద్వేగానికి కావాల్సిన శారీరక శక్తి మీకు లేకపోవడం వల్ల నిజంగా అనిపిస్తుంది. తొందరగా నేను చాలా యాక్టివ్ అయిపోతాను, మళ్ళీ మామూలు మీరున్న భావావేశానికి శారీరక శక్తి నేను ఇవ్వాలి కలిసి నేను మనస్ఫూర్తి కోరుకుంటూ చాలా గొప్పగా అసలు పాట చాలా బాగా పాడారు. మనస్ఫూర్తిగా అద్భుతం.
కలవకుండా చేస్తూ ఉంటే ఉద్యమాలు జరుగుతున్నాయి. అప్పుడు అలాంటి సందర్భంలో ఈ వినాయక చవితి ద్వారా కొంతమంది ఈ తెలుగు భాష మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వినాయక చవితి దగ్గర పండుగ దగ్గరకు వచ్చి అందరూ కూడా మాట్లాడుకోవడానికి ఉన్న పండుగ ఉత్సవాల్లో వచ్చి పాల్గొని జైల్లో నిర్బంధించినప్పటికీ కూడా ఆ వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొని తెలుగు వారందరూ కూడా ఏం చేయాలి, ఈ నిరంకుశ పాలన నుంచి మనం ఎలాగా విముక్తి పొందాలని ఆ పండుగలో చేరి అందరూ ఒక్కటిగా ఆ రోజు తెలుగు వారందరికీ కూడా శ్రమించడానికి ఈ వినాయక చవితి తోడ్పడిగా మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. కానీ ఈ వినాయక చవితిలో అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం లేకుండా పిఓపి బొమ్మలతో చేస్తున్న దానికి ఒక చిన్న కవితగా నేను రాయడం జరిగింది. వచ్చింది వచ్చింది వినాయక చవితి, తెచ్చింది తెచ్చింది పండుగలో సందడి, పప్పెట్టు తాళాలు మంగళవాద్యాల వేద మంత్రాలతో పల్లెల్లో పట్టణాల్లో సందుల్లో గొంతుల్లో వినాయకుని ప్రతిమ ఆగమ ఉత్సవాలతో ఊరంతా గుర్రాలు కేరింతల ఉత్సాహాలు, పిల్లలు పెద్దలు ఒక్కటే చేరి పందేళ్లలో పిఓపి ప్రతిమలతో పొల్యూషన్ పెరుగుతుందనుచు మట్టి ప్రతిమలు చేసిన మంగళకరమనుచు మారండి మారండి ఇకనైనా కాలుష్య నివారణకు తమరైనా డీజేల గరువులతో మందు బాగుల చిందు విన్యాసాలు వలదట్టు సాహిత్య సంస్కృతి భజన బృందాలతో భక్తిరస గీతాలతో సాగుటకు మనమంతా సంప్రదాయకులుగా మారాలి మారాలి మనమంతా భావి తరాల వారికి ఆదర్శప్రాయంగా. ఇందాక తెలుగు అంతరించిపోతున్నది అది మాత్రం వాస్తవం. ఈ ఉద్యమాల్లో ప్రభుత్వం నుంచి మన యోగా జరగాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత విధంగా అయితే ప్రజలు వచ్చినప్పుడు రాత్రులు ఆఖరికి డ్వాక్రా ఆర్టికల్ సైతం 10 గంటలకు ఫోన్ చేసి పేరు ఎన్రోల్ చేసుకుని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. గవర్నమెంట్ నుంచి ఈ తెలుగు భాషా దినోత్సవం కానీ తెలుగు భాష అంతరించిపోకుండా ఉండాలంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి సంఘాల వారంతా కూడా ఉద్యమాల రూపంలో అలాంటి వారందరికీ ఈ భావితరాల వారికి మేము ఆదర్శంగా ఉండాలని అనుకుంటున్నాము. ఇలాంటి సహాయ సహకారం కావాలంటే మా వంతు ప్రయత్నంగా మేము మీతో కలిసి నడుద్దాం అనుకుంటున్నాము. గవర్నమెంట్ నుంచి ఏ జీవో వచ్చినా ప్రతి స్కూల్లో కూడా ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. డిఓ ఆఫీసులో అన్ని ఆఫీసులు సెకండ్ షార్టేజ్ ఇవ్వాలంటే ప్రతి ప్రైవేట్ స్కూల్ కూడా క్లోజ్ చేస్తూ ఉంటాయి. అలాంటి నిరసనలు జరిపి ఈ తెలుగు భాష ప్రకటించుకుందాం అందరం కూడా. సభాయి నమః. అందరికీ తెలుగు ఉత్సవానికి సంబంధించి చిన్నగా వివరిస్తాను. కవి హృదయ పెద్దది వినాయకుడు లైటింగ్ కోసం చెప్పని దానికి ఆ లైటింగ్ సంబంధమే లేదు. ఆ కొమ్మ నరికేశారు. ఎలా తిట్టారంటే ప్రతి వాళ్ళని పిలిచి తిట్టారు. ఈ వినాయకుడు లైటింగ్ కోసంగా ఎందుకు సంబంధం లేని ఒక చిన్న చుట్టూ కొమ్మని నిర్దాక్షంగా నరికేసిన క్రూరత్వం నాకు భలే భావించింది. నేను చాలా ఫీల్ అయ్యాను. అందుకని దాని సందర్భంగా రాసిన ఈ ఆగ్రహంతో ఇది కవిత. ఏమయ్యా పచ్చగంటది ప్రసాద్ గారు ఎందుకు కూర్చొని మరి నా కవిత ఉంటుంది మీరు బాగుంటున్నారు. నా కోపం అందుకని ఏమయ్యా పచ్చగంటది నీకు వస్తున్నావా? సరేనా? వస్తూ ఏం చేస్తున్నావయ్యా? ఎక్కడికక్కడ నీ కనుగొనంగా విగ్రహాన్ని ప్రతిష్ఠించి 9 రోజుల్లో 11 రోజుల్లో నీకు నైవేద్యాలు సమర్పించి నీకు కాస్త పెట్టి మిగతాదంతా నేను భుజించి ఏదో ఒక దండం పెట్టి చివరి రోజు మధ్యోన్నతిలో మొలకలెత్తి డీజేల ఫోన్లో ఒళ్ళు తెలియని డాన్సులతో ఊగిపోతూ నీకు ఊరేగిస్తూ ఏ పుట్టలోనో చెరువులోనో సముద్రంలోనో నిమజ్జనం చేసి వెనక్కి తిరిగి
చూడకుండా ఇంటికి వచ్చి అమ్మయ్య అనుకుంటూ ఊపిరి పీల్చుకుంటాం. మనలో మనమాట రంగులు చూసి మోసపోకయో. ఇక్కడ రంగులు మార్చేవాళ్ళు ఇంకా చాలా మంది రంగులు మార్చేవాళ్ళే. నీకు వెలుతురు తక్కువ అవుతుందేమని దారికి ఇక్కడ కోపం, నీకు వెలుతురు తక్కువ అవుతుందేమని దారి కనపడేమోనని ఎక్కడెక్కడ చెట్లు నరికేసి ఎన్ని ఇంటికి అలంకరిస్తారో తెలుసా? నీకోసం నీ అమ్మను అంటే బ్రాకెట్లో పద్ధతులు ఎంత హింసిస్తున్నారో తెలుసా? ఇక్కడ నువ్వు ఎంత పెద్దగా వేస్తే అంత ప్రెస్టేజ్ మాకు. మేము ఈ నైవేద్యాల పాటలు మా బలం పెంచుకుంటాం. నా చెరువుతో నాకు జ్ఞాపకం వస్తుంది అయ్యా గణపయ్య. చెరువు దగ్గరకు వచ్చి బక్క మట్టి తీసి నిన్ను తయారు చేసుకొని గుండె హత్తుకొని ఇంటికి తెచ్చుకొని పట్టి ఏరుకోవడంలో ప్రకృతిలో వండుకొని అక్కడ వెళ్ళే గరిక ఇక్కడ వెళ్ళే ఆకులు సేకరించుకొని పసుపు రాసి మనకి బొట్టు పెట్టి మా పట్టలు పండిన బియ్యంలో ఉండాలు గుడిలోకి వడ్డించి నీ కథ చదువుకొని తల్లి కొడుకుల బంధాన్ని గొచ్చపడుకొని రాత్రులు చెల్లిని చూడకూడదు ఇంట్లో కూర్చొని భక్తిగా మా చదువులు విన్నాడు కాకపోతుందని నీ దగ్గర పుస్తకాలు తీసి కాసేపు చదివి నీ పీఠం కొంచెం కలిపి హాయిగా నిద్రపోయేవాడు. మరుసటి రోజు నేను ముందుగా ఇంట్లో నిమజ్జనం చేస్తూ మళ్ళీ వచ్చే సమయం కలుసుకున్నా సెలవయ్యా అంటూ నమస్కరించి వెళ్ళేవాడు. నీ కృత్రిమైన రంగులు లేవు, ఓడికి డీజే లేవు, ప్రకృతి వినాశనాలు లేవు. మరి నీవు మారేలా జనాల మనసులు మార్చావా? ఎందుకైనా ఇంత హంగామా నీకు? నిన్ను అడ్డం పెట్టుకొని జరిగే పదవులు చూపుకున్నావా? నీ పేరుతో రోజు రోజుకి పెరుగుతున్న ఈ లక్ష్యం కోరని నీ తొందరతో ఖండించవయ్యా. పిచ్చి వినాయక, ఎవరైతే ఇదే చూడండి, ఎవరైతే నేను మట్టిగా ప్రేమిస్తారో వారిని ఖండించవయ్యా. మట్టిని నమ్ముకున్న వారికి మరుగడని చెప్పవయ్యా. ఓ రోజు నడపయ్యా. అప్పుడు ఈ బండి నేనయ్యే. నా ఆకలి సంతోషం రైతు ఫేస్బుక్లో అన్నింటిలో వెళ్ళేశాను. ఖచ్చితంగా వినాయక చవితిగా జరుగుతున్న సందర్భంలో నేను నా కోసం రాసింది కాదు, నా ఆకలిలో నుంచి వచ్చినట్టు చాలా మంది ఆకలి ప్రతి అనుకోవచ్చు. ఇది నా గడిలో దీన్ని అందరికీ మరి చక్కగా రైతు నేను ఎక్కువ చేస్తున్నాను. కానీ మిగతా అందరూ చాలా యుక్తంగా చక్కగా అందడానికి వెళ్ళగలిగిన మా మహిళ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు పాట అదే మధ్య చేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ప్రిపేర్ అవ్వకుండా వచ్చాను. రెండు మాటలు ఒక పాట రూపంలో తెలుగు భాష తెలుగు భాష తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి మాతృభాష తెలుగు మనసులోని వాళ్ళను మరచినట్టుగా తెలుగు భాష తీయదనం తెలుగు నాటి గొప్పదనం తెలుసుకున్న వారికి తెలుగే ఒక మూలధనం. తల్లిదండ్రి పిల్లటి మాతృభాష తెలుగు నేర్చిపోతే వాళ్ళను మరచినట్టుగా ఇది వెలుగురా. వెంటనే ఎన్ని మాటలు పెట్టుకోలేదు. ఇంకోసారి నేను తప్పనిసరిగా రామచంద్ర లక్ష్మి గారికి అలాగే ప్రభావం కృష్ణయ్య గారి ఇద్దరికి కూడా అంత సహాయ పద్ధతులు వెళ్ళచ్చు. ఇక్కడే ఉండండి. సభకు నమస్కారం. నా కవిత ప్రకృతి అవాక్కైంది. అందమైన కాశ్మీరం గుండెల్లో ఇంతటి రాక్షసత్వం గూడు కట్టుకుందా అని పెళ్ళై 10 రోజులైనా కానీ పెళ్లి కూతురు కాకపారాన్ని నెత్తులు ఏరై ప్రవహించిందని బాంధవ్యాల